ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు, శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి శైలపుత్రి అనే నామంతో కీర్తింపబడుతున్నది. అమ్మవారిని కొనియాడే స్తోత్రాలలో అతి ప్రసిద్ధమైనది సౌందర్యలహరి, ఆ తదుపరి మహిషాసురమర్ధని స్తోత్రము. ఇందులో మొదటి శ్లోకము ఎలా ఉంటుంది అంటే, ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని మహిషాసురమర్ధని స్తోత్రములో మొదటి శ్లోకము. ఇక్కడ గిరినందిని అనే పదానికి పర్వతరాజ కుమార్తె అని అర్థము. మొదట ఈ స్తోత్రములో ఐ అనే బీజాన్ని వాడారు. ఈ బీజాక్షరము వాక్కు ఉద్భవించే మూల కారణ స్థానపు బీజాక్షరము. వాగ్భవ కూటము సరస్వతి బీజాక్షరం అంటారు. గిరినందిని పర్వతరాజ కుమార్తె. నందిత మేదిని అన్నప్పుడు భూమిని సంతోషపరిచేది. ఉదాహరణకి భూమిపుత్రిక సీత. ఆ తదుపరి విశ్వ వినోదిని, సృష్టి స్థితి లయాలను వినోదంగా చేయడంలో ఆహ్లాదము సంతోషం కలిగిన అమ్మవారు. గిరివర వింధ్య శిరోదిని, పర్వతాలలో శ్రేష్టమైనది అయిన వింధ్య పర్వతము తన నివాసముగా కలిగి ఉన్నది. విష్ణు విలాసిని, విష్ణుమాయా స్వరూపము. విష్ణువు యొక్క లీలా వినోదమే తన రూపముగా కలిగిన అమ్మవారు. ఇక్కడ వైష్ణవీ నామము, నారాయణీ నామము, వారాహి నామము, నారసింహి అనే నామాలతో అమ్మవారు విలాసిల్లుతూ ఉంటారు. జిష్ణునుతే అన్నప్పుడు ఇంద్రుడు స్తోత్రం చేసిన అమ్మవారు. ఇంద్రకృత లక్ష్మీ